టు స్టార్ ట్రేడ్స్. సో, యెస్టర్‌డే మనము అనాలిసిస్‌లో అయితే చెప్పినాము. మార్కెట్ గనక ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం అప్ సైడ్‌కి మూవ్ అవుతుందని. సో, మార్కెట్ అయితే యెస్టర్‌డే క్లోజ్ దగ్గర ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి వెళ్తున్నట్టుగా వెళ్ళి ఇంక ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్‌కొచ్చేసింది. తర్వాత ఇక్కడ చూడడానికి హైయర్ హైస్‌లా అనిపించినా గానీ మార్కెట్ అంత పెద్ద మొమెంటమ్ అయితే ఇవ్వలేదు. ఈవెన్ సెన్సెక్స్‌లో కూడా పెద్దగా మొమెంటమ్ అనేది రాలేదు. సో, ఆల్మోస్ట్ ఇది చూడ్డానికి 300, 400 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇచ్చినా గానీ, ఐటీఎం తీసుకున్న వాళ్ళు మాత్రం నేనైతే 123 పాయింట్స్ మాత్రమే చూడగలిగినాను. అంటే ఓన్లీ ఇంత సైడ్‌వేస్ అయితే బిహేవ్ చేసింది టుడే మార్కెట్. బికాస్ టుమారో ఎక్స్‌పైరీ కాబట్టి ప్రీమియమ్స్ ఎక్కువున్నప్పుడు ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటే గనక ఎయిదర్ ఎక్స్‌పైరీ రోజన్నా సైడ్‌వేస్ ఉండాలి. లేదంటే ఎక్స్‌పైరీ అయ్యే ముందు రోజైనా సైడ్‌వేస్ ఉండాలి. సో, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ప్రీమియమ్స్ ఎక్కువ ఉండి ఎక్స్‌పైరీ దగ్గర ఉంది అన్నప్పుడు ఆ రోజు మార్కెట్ ఎక్స్‌పైరీ డే ఆర్ ఎక్స్‌పైరీ ముందు డే మాత్రం మాక్సిమం సైడ్‌వేస్ ఉంటుంది. సో, ఈరోజు సైడ్‌వేస్ ఉంది కాబట్టి మేబీ రేపు ట్రెండింగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనము. సో, ఒకసారి మనమైతే టుమారో అనాలిసిస్ చూద్దాము. టుమారో మార్కెట్ గనక ఇక్కడే ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఈ సీపీఆర్‌ని సపోర్ట్ తీసుకొని అప్ సైడ్‌కి వెళ్తుంటే నేను R1 వరకు ట్రేడ్ ఇస్తాను. ఒకవేళ R1 కూడా బ్రేక్ చేస్తే R2 వరకు ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకవేళ సీపీఆర్‌ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వస్తుంటే S1 వరకు తీసుకోవచ్చు ఆర్ ప్రీవియస్ డే లో వరకు. S1 ఆర్ ప్రీవియస్ డేలో కూడా బ్రేక్ అయితే మనం S2 వరకు ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడ R1 దగ్గర ఓపెన్ అయిందనుకోండి ప్రైస్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఉంటే డౌన్ సైడ్‌కి ట్రేడ్ తీసుకోవచ్చు. R1 గనుక బ్రేక్ చేస్తే ఈజీగా R2 వరకు వెళ్ళిద్ది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ S1 గ్యాప్ డౌన్ గనక ఓపెన్ అయితే S1 వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్‌కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ప్రీవియస్ డే లోని కూడా బ్రేక్ చేస్తే డౌన్ సైడ్‌కి అయితే అప్ టు S2 వరకు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో, మీకు గనక ఇంపార్టెంట్ లెవెల్స్ కావాలి అండ్ డైలీ ఇలా అనాలిసిస్ కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి కమెంట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాలో కూడా ఫాలో అవ్వండి. డైలీ మనమైతే ట్రేడింగ్ బుక్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు డీఎం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మటుకు నాకైతే మెసేజ్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్. అండ్ టుడే మనము గ్రూప్‌లో కూడా ఆల్మోస్ట్ ఒక 2 ట్రేడ్స్ ఇచ్చాను. ఫస్ట్ ట్రేడ్ అయితే ఎస్ఎల్ హిట్ అయింది. అండ్ సెకండ్ ట్రేడ్ అయితే మాత్రం నాకు 9:54కి నేను చెప్పినాననమాట. మార్కెట్ అయితే కొంచెం సైడ్‌వేస్‌లో అనిపిస్తుంది. సో, పొజిషన్స్‌ని క్యారీ చేసేవాళ్ళు జాగ్రత్త అని చెప్పి అండ్ సీజీ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. అది ట్రిగ్గర్ అయింది ఆల్మోస్ట్ 440, 450 వరకు వెళ్ళింది. కాకపోతే ఇంకా సైడ్‌వేస్ ఉందని అనిపించి నేనైతే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వమన్నాను. బట్ నేనైతే మార్నింగ్ ట్రేడ్‌నైతే లాస్‌లోనే క్లోజ్ చేశాను. అది కూడా నేను పోస్ట్ చేశాను. సో, ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఏదైనా గానీ జెన్యూన్‌గా పోస్ట్ చేయాలండి. సో, అప్పుడే మనకొచ్చే సబ్స్క్రైబర్స్ కూడా మనల్ని నమ్ముతారు. సో, ఎవరైనా ఇలా డైలీ యాక్యురేట్ కాల్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి కాల్స్ ఇస్తున్నాను. డైలీ కాల్స్ అయితే బాగా హిట్ అవుతున్నాయి. అది కూడా మార్నింగ్ 10, 10:30 లోపు ట్రేడ్స్ కూడా క్లోజ్ చేస్తున్నాము. సో, మంచి యాక్యురసీ అయితే ఉందండి. సో, ఇలా ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నాము అనేది లాజిక్ కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను మన గ్రూప్‌లో. అండ్ డైలీ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. ఇట్స్ ఫ్రీ అండ్ ట్రేడింగ్ బుక్స్ కూడా మన దగ్గర ఫ్రీగా దొరుకుతాయి. పీడిఎఫ్స్ కానీ ఏవైనా గానీ. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్.